నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు యెహోవాయే నిన్ను విమోచించెను యెహోవాయే నిన్ను విమోచించెను ప్రజలలో నీవు మా శ్రేష్ఠుడవు ధన్యుడవు ప్రజలలో నీవు మా శ్రేష్ఠుడవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు నీ పాపము పరిహారమయే నీ అతిక్రమముల్ కొడువబడెన్ నీ పాపము పరిహారమయే నీ అతిక్రమము తోడువబడెన్ నిర్దోషి అని నిందించే ప్రభు నిర్దోషి అని నిందించే ప్రభు ఆత్మలో కపటము లేదని ఆత్మలో కపటము లేదని ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు నీవు ధన్యుడవు ఏర్పరచబడిన ధన్యుడవు దరిజేరితివి ప్రభు కడకు ఏర్పరచబడిన ధన్యుడవు దరిజేరితివి ప్రభు కడకు చేర్చెను తన మందిరములోన చేర్చెను తన మందిరములోన తృప్తి పరచెదాని సమృద్ధి తృప్తి పరచెదాని సమృద్ధి ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు దుష్టుల యోచనలో వెళ్ళక పాపుల మార్గమున నిలువక దుష్టుల యోచనలో వెళ్ళక పాపుల మార్గమున నిలువక అపహాసకులతో కూర్చుండక అపహాసకులతో కూర్చుండక ధర్మశాస్త్రము ధ్యానించుని ధర్మశాస్త్రము ధ్యానించుని
ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు ప్రభుని చే నీవు బలమొంది ప్రభు మార్గముని యందుండి ప్రభుని చే నీవు బలమొంది ప్రభు మార్గముని యందుండి జలములలో నీవు నడచుచు జలములలో నీవు నడచుచు జలమయముగా చేయు జలమయముగా నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు యెహోవా ఉత్తముడని రుచి చూచి మరి ప్రభు నెరిగి యెహోవా ఉత్తముడని రుచి చూచి మరి ప్రభు నెరిగి మహోన్నతు ఆశ్రయించి మహోన్నతుని ఆశ్రయించి ఆరాధించు ఆరాధించు ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు 399 పాట సంఖ్య 399 లేక 396. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును అనే పాట పాడు. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువు, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువు, త్వరితము తానే ప్రవేశించును. కనికరమాందైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించెను. కనికరమాందైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. భయంకరమైన పాపము నుండి
విడిపింపని వెతకి వచ్చి భయంకరమైన పాపము నుండి విడిపింపని వెతకి వచ్చి యేసుని స్వీకరించు యేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరో పరితము తానే ప్రవేశించు నీ హృదయపు ద్వారము తెరో పరితము తానే ప్రవేశించు మన్నించు సర్వ రోగములంతానే మాన్పును సర్వ రోగములను మన్నించు సర్వ పాపములంతానే మాన్పును సర్వ రోగములను ఉపకనికరముల మకుటము నీకు ధరింపజేసి కనపడ ఉపకనికరముల మకుటము నీకు ధరింపజేసి కనపడ యేసుని స్వీకరించు యేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువు పరితము నీ హృదయపు ద్వారము తెరువు పరితము అందులకు దృష్టి కలుగా చేసి అంగహీనులను లేపినాడు వాజేషన్ అందులకు దృష్టి కలుగా చేసి అంగహీనులను లేపినాడు వాజేషన్ పళ్ళు వేదములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను రక్షణ పళ్ళు వేదములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను రక్షణ యేసుని స్వీకరించు యేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువు పరితము తానే ప్రవేశించు నీ హృదయపు ద్వారము తెరువు పరితము తానే ప్రవేశించు పాపపు భారము భరించు నీ రోగములన్నీ తొలగించెను పాపపు భారము భరించు నీ రోగములన్నిటి తొలగించు సహించెను కొరడా దెబ్బల బాధం జయించెను అన్ని శోధన సహించెను కొరడా దెబ్బల బాధం జయించెను అన్ని శోధన యేసుని స్వీకరించు యేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువు
నముఖానే ప్రవేశించు నీ హృదయపు ద్వారము తెరువు వారి నముఖానే పాపపు భారం భరించని రోగములన్నీ తొలగించే పాపపు భారము భరించని రోగములన్నీ తొలగించన్ సహించెను కొరడా బల బాధను జయించెను శోధన సహించెను కొరడా బల బాధను జయించెను శోధన యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువు వారి నముఖానే హృదయపు ద్వారము తెరువుము వారి నముఖానే ప్రవేశించు కలువరి శిలువలు వేలాడి తన రాకము చెందించే దారలుగా కలువరి శిలువలు వేలాడి తన రాకము చెందించే దారలుగా చేతులలో తన కాలలో చీలలు కొండ్ల కిరీటము గరి చేతులలో తన కాలలో చీలలు కొండ్ల కిరీటము గరి యేసుని స్వీకరించు క్రీస్తుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువు వారి నముఖానే ప్రవేశించు నీ హృదయపు ద్వారము తెరువు వారి నముఖానే ప్రవేశించు జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతి శోధనలు జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతి శోధనలు నీ కొరకై మరణించి లేచెను శ్రీమంతుడే నిన్ను రాజు నీ కొరకై మరణించి శక్తిమంతుడే నిన్ను రాజు యేసుని స్వీకరించు క్రీస్తుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువు వారి నముఖానే ప్రవేశించు నీ హృదయపు ద్వారము తెరువు వారి నముఖానే చివరిగా పాట సంఖ్య 290. 290లో లేకపోతే 287 గీతం గీతం జయ జయ గీతం అనే పాట పాడదాం. అందరం కలిసి పడదాం.
వచ్చి పాట. గీతం గీతం జయ జయ గీతం, చేయి తట్టి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయ మార్బటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయ మార్బటించెదము. చూడు సమాధిని పోసిన పొరలింపబడెను. చూడు సమాధిని పోసిన పొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ జయి తట్టి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయ మార్బటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయ మార్బటించెదము. వలదు వలదు ఏడువ వలదు ఎల్లోడి గలిలయకు. వలదు వలదు ఏడువ వలదు ఎల్లోడి గలిలయకు. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ జయి తట్టి పాడేదము. అందు వేసిన ముద్ర లేచెను హల్లెలూయా, జయ మార్బటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయ మార్బటించెదము. అన్నా కయ్యప్ప వారల్ల సభాయ్ ఆదరుచు పరుగిడి. అన్నా కయ్యప్ప వారల్ల సభాయ్ ఆదరుచు పరుగిడి. ఇంకా దూత గణములు ధ్వనిని వినుచు వణకుచు భయపడి. ఇంకా దూత గణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడి. గీతం గీతం జయ జయ జయి తట్టి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయ మార్బటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయ మార్బటించెదము.
గుమ్మముల్ తెరచి చక్కగా నడు జయ వీరుడు రాగా గుమ్మముల్ తెరచి చక్కగా నడు జయ వీరుడు రాగా మీ మేళతాళ వాద్యముల్ బోర నెత్తి ధ్వనించుడి ఈ మేళతాళ వాద్యముల్ బోర నెత్తి ధ్వనించుడి సంగీతం జయ జయ కట్టి పాడేదాము యేసురాజు లేచె హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచె హల్లెలూయా జయమర్పటించెదము. ఈరోజు యేసు ప్రభువారు సమాధిలో నుండి తిరిగి లేచిన దినం. పోయిన శుక్రవారం యేసు ప్రభువు శిలువ మరణం పొందాడు. ఆయన మరణాన్ని గుడ్ అన్నారు, మంచిది అన్నారు. లోకములో మానవుల పాపమెల్లా తీసివేయడానికి యేసు ప్రభువారు శిలువలో మరణించి లేచాడు. అందరూ అనుకున్నారు, సాతానుడు, లోకము, ప్రజలు అందరూ యేసు ప్రభు చనిపోయాడు అని అనుకున్నారు. 3 మేకులు పీక్కోలేనోడు దేవుడు ఎలా అవుతారు అని కూడా అంటున్నారు. దారిని పోయే వాళ్ళు అన్నారు, నువ్వు దేవుడు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అన్నారు. అయితే 3వ దినం ఆయన సమాధిలో నుండి తిరిగి లేచాడు. మిలిటరీ వారు అన్నారు, అయ్యా వాడు బతికున్నప్పుడు లేస్తానన్నాడు, ఒకవేళ లేవకుండా వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ కనబడితే యేసు ప్రభువు లేచాడంటారు. అప్పుడు మొదటి స్థితి కన్నా కడపటి స్థితి ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఎలా చేయాలి అంటే యేసు రాజు అన్నాడు, మీరు వెళ్ళి ఆ సమాధికి సీలేసి భద్రపరచండి, కాపలా ఉండండి అని చెప్పాడు. మిలిటరీ అంతా పోయింది, కాపలా ఉన్నారు. అయితే యేసు ప్రభువారు విజయముతో తిరిగి లేచాడు. సమాధి యేసు ప్రభువును దాచలేకపోయింది. యేసు ప్రభు మరణం దాచలేకపోయింది. యేసు ప్రభువారు లేచి, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని ప్రశ్నించాడు. కాబట్టి యేసు ప్రభువారు మరణాన్ని జయించాడు. ఈ లోకములో ఎవరు కూడా మరణాన్ని జయించిన వారు లేరు. అనేక మంది మహానుభావులు, గొప్పవారు అద్భుతాలు చేశారు, కానీ
మరణము నుండి జయించిన వాడు ఎవడు లేడు. అయితే బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది, మరణము నుండి యేసు ప్రభువారు తిరిగి లేచారు. కాబట్టి యేసు ప్రభు పునరుద్ధానాన్ని దినం మనం ధ్యానించి దేవుణ్ణి ఆరాధిద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. 15వ అధ్యాయం 57వ వచనం. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. 56వ వచనం. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కావండి, యేసు ప్రభువారు మరణము నుండి లేచాడు. మరణపు ముళ్ళు పాపం. ఈ ముళ్ళు అందరినీ గుచ్చుతూ ఉంది. మరణపు ముళ్ళు పాపము అందరినీ గుచ్చుతూ అందరినీ మరణానికి లోను చేస్తూ ఉంది, మరణానికి అప్పగిస్తూ ఉంది. అయితే పాపమునకు బలము ధర్మశాస్త్రమే అంటాడు. ధర్మశాస్త్రము పాపము చేసిన వాడిని శిక్షించండి, మంచివాడిని రక్షించండి అంటది. ఎవడున్నాడు మంచివాడు? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్ స్పష్టముగా తెలియపరుస్తుంది. అయితే పాపం చేసిన వారిని ఏం చేయాలి? శిక్షించాలి. ఏం శిక్ష? మరణం. కాబట్టి యేసు ప్రభు వారు మరణము నుండి లేవడానికి గల కారణం, మనుషులందరూ పాపము వలన శిక్ష పొంది మరణము అనుభవిస్తూ ఉండగా ఈ మరణము నుండి విడిపించడానికి యేసు ప్రభు వారు మరణము నుండి గెలిచాడు. 57వ వచనం అంటాడు, అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము. మనకు జయం. కాబట్టి మనం కూడా విజయం పొందుతాం. భూమి మీద బ్రతికినప్పుడు పాపము నుండి విజయం పొందుతాం. మన విజయానికి కారణం యేసు క్రీస్తు వారే, మనం కాదు. మనం ఒక సమస్య నుండి విడిపింపబడలేం, పాపము నుండి బయటికి రాలేం. పాపము మనల్ని వెంబడిస్తూ ఉంది, పాపం మనల్ని ఆవరించి ఉన్నది, పాపం మానవుని పతనం చేస్తూ ఉంది. అయితే ఈ పాపము నుండి విడిపింపబడడానికి యేసు క్రీస్తు వారు శిలువ మరణం, ఆయన విజయం ఒక సాదృశ్యకరంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ దినం యేసు ప్రభు తిరిగి లేచుట వలన మానవునికి కలిగిన కొన్ని శ్రేష్టమైన లక్షణాలు ధ్యానించి దేవుణ్ణి ఆరాధిస్తాం. చూడండి, యేసు ప్రభు మరణము నుండి లేచుట వలన మానవునికి ఏమి కలిగిందంటే, మొట్టమొదటిగా యేసు ప్రభు పునరుద్ధాన విశేషం. పునరుద్ధానం అంటే తిరిగి లేవడం. ఇప్పుడు ఆ విశేషం ఏమిటి అంటే, లేవికాండం 23వ అధ్యాయం. లేవికాండం పాత నిబంధన కాలంలో ఈ విధంగా
తెలియపరచబడి ఉంది. లేవికాండం 23వ అధ్యాయం 10 నుండి. మరియు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యమును నూనెతో కలిపిన 2/10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 30 ద్రాక్ష రసం. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి, తేలాలేమి, పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాస స్థలమన్నిటిలో నిత్యమైన కట్టడా. నిత్యమైన కట్టడా. ఏంటి నిత్యమైన కట్టడా? ఇశ్రాయేలీయులకు చెబుతూ ఉన్నాడు, మోషే చెబుతున్నాడు, ఇశ్రాయేలీయులకి ఇలా చెప్పు అని మోషేకు దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏం చెప్పాలంటే, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు, దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటను ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. మొదటి పంట యాజకుని యొద్దకు తేవాలి. ఎందుకు? ఇది పాప పరిహారార్థ అర్పణము. పాప పరిహారార్థ. మానవుడు పాపము చేశాడు. ఆ పాపములను విడిపింపబడడానికి ఒక అర్పణ తేవాలి. ఏది అంటే మీ మొదటి పంట. ఈ మొదటి పంట దేనికి సాదృశ్యకరంగా ఉందంటే, ఇంతవరకు మరణించిన వారు ఎవరు లేలేదు, కానీ యేసు ప్రభు వారే ప్రథమంగా లేపబడ్డాడు. ఆయనకు సాదృశ్యకరంగా ఉంది. ఒక సత్యం ఏంటంటే, ఇంతకుముందు మీరు దేవునికి నైవేద్యం పెట్టాలంటే ఏం పెట్టేవాళ్ళు? గుర్తుందా? బెల్లపానం, ఇంకా టెంకాయ, ఇంకా మర్చిపోయారు. అవి మర్చిపోయారు. నేను చిన్నపిల్లడప్పుడు బియ్యం పిండిని ఇస్త్రాకులో పోసి పాది చేసి దాంట్లో నూనె పోసి దానికి ఒక ఒత్తిలిగిచ్చి పిండి. ఇప్పుడు పిండి పోయి ఏమైంది? లడ్డు అయింది. లడ్డు. మానవుడు భక్తి చేస్తున్నా కూడా క్రమేణా మార్పు వచ్చేసి దేవుడు కోరిన విధంగా మానవుడు భక్తి చేయడం లేదు. ఆ తర్వాత సాయంత్రం ఆ పిండిలో కొబ్బరికాయని తీసి ముక్కలుగా కట్ చేసి బెల్లము అది కలిపి అందరికి పలహారం పెట్టేవారు. ఇప్పుడు ఎట్టుపోయింది? అది రెడీమేడ్ అంగట్లో కొనుక్కు రావడం, ఏమండి దాన్ని ఇవ్వడం. ఆ అర్పణ దేవుడు అంగీకరించడు. పవిత్రమైన అర్పణ, పరిశుద్ధమైన అర్పణ దేవునికి తేవాలి. చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో
ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి. అది ప్రథమ ఫలం. ప్రథమ ఫలం అంటే మొదటి ఫలం అంటే సెంటర్లోనా? పంటలో మొదటిది ఏమండి? ఒక చెట్టు కాయ కాస్తే ఫస్ట్ కాయ కదా, వరి కోస్తే ఫస్ట్ ఒక పన. ఇప్పుడు కూడా పన వాళ్ళు ఎవరో వచ్చితే నెత్తికి ఒక మంచి పన మోపు పెట్టి పంపిస్తారు కదా. ఆ పన ఎత్తుకొని పోయే వాళ్ళు కొట్టుకోలేక ఇప్పుడు ఏం చేస్తారంటే రాశిలో గంప నిండా ముంచుకుంటాం. ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే యేసు ప్రభు సమాధిలో నుండి తిరిగి లేచిన దానికి సాదృశ్యకరంగా ఉంది. ఏమండి? ఇప్పుడు మొదటిదిలే, ఫస్ట్దిలే, సెకండ్దిలే వచ్చినాయని మనం తిన్నా కూడా మనకు చాలడం. ఎన్ని వచ్చినా మనం తినడానికి చాలడం. కాబట్టి యేసు ప్రభు మరణము నుండి లేచిన ప్రథమ ఫలంగా యేసు ప్రభు కనబడుతున్నాడు. ప్రథమ ఫలము అంటే అంతకు మించి ఇంక ఎవరు లేవలే, యేసు ప్రభు వారు తప్ప. మా ఊర్లో మేము చర్చి పెట్టిన కొత్త సంవత్సరంలో ఒక ఆమె యేసు ప్రభువు నమ్మింది. వాళ్ళకి ఒక అరటి తోట ఉంది, చిన్నది, ఒక 50-60 చెట్లు ఏమో ఉంటాయి. సార్ మా అరటి తోట కానీ ఫస్ట్ గెలేస్తే అది దేవునికి ఇచ్చేస్తా సార్. అదేమో కానీ నా ఎత్తు గలేసింది. ఏం గెలేసింది? నా ఎత్తు గెలేసింది, ఫస్ట్ గెల. అదే ఒక సంవత్సరం రోజులు ఎదురు చూస్తే, సంవత్సరం తర్వాత గెల ముదిరి పెద్దదైపోయిన తర్వాత ఇంత పెద్ద గెల దేవునికి ఎట్టిస్తూ అనే ఆలోచన పుట్టింది. అందుకని ఏం చేసిందంటే ఆమె, దేవునికి మా చర్చిలో ఇవ్వకూడదు, అది పాస్టర్ తింటాడు, పాస్టర్ కిందకి ఇవ్వాలా. అందుకని దాన్ని ఎతకపోయి ముక్కలు అంటే అవి కట్ చేసి డజన్లుగా ఆ గొలను కట్ చేసి గరిసెలో దాపెట్టింది. మాగిన తర్వాత చర్చిలో ఎంతమంది వస్తారో 5-6 వస్తారు. ఆ రోజులు 5-6 మంది. మనిషికి ఒక 4 ఇచ్చినా కూడా ఎన్ని అవుతాయి? ఒక 2 డజన్లు సరిపోతాయి. మిగిలినవి మనం తినవచ్చు అనుకొని ఆమె గరిసెలోనే పెట్టి మూత వేసి గమ్మైపోయింది. మనిషి ఒక వారమో 10 రోజులు ఎన్ని రోజులు వచ్చిన తర్వాత బయటికి అర్థమవుతుంది. ఎట్ట అర్థమైంది? గబ్బు కొడుతుంది. పోయి తీసి చూస్తే అంతా పేడ గరిసె అంతా పేడే. పిలుపు మన దేవుడికి ఇచ్చే అట్లుంటాయి. దేవుడికి ఇస్తే ఏమి లాభం? పాస్ట్కి ఇస్తే ఏం లాభం? పాస్ట్ మనకన్నా బాగోళ్ళ, మనమే ఇబ్బందులు పడుతున్నాం. ఏమండి? ఆస్తి ఎంత బాగున్నా దేవుని గణపరచడానికి దేవునికి ఇవ్వాలి. దేవునికి నువ్వు ఇవ్వకపోతే ఇంకొకరి చేత ఇప్పిస్తాడు దేవుడు. అయితే నువ్వేం చేస్తావు? నష్టపోతావు. నీకు రావాల్సిన ఆశీర్వాదాలు నువ్వు కోల్పో. కాబట్టి యేసుక్రీస్తు వారి మరణము నుండి లేచిన విజయం ఏమండి, ఇది ప్రథమ ఫలంగా అర్థమవుతుంది. కాబట్టి మొట్టమొదటిగా యేసు ప్రభు వారి పునరుద్ధానము ఏమండి ఒక హామీ. నేను లేచాను, మిమ్మల్ని కూడా లేపుతాను. అది యేసు ప్రభు లేకుండా నేను మిమ్మల్ని లేపుతానంటే నమ్మతారు ఎవరన్నా? ఎవరు నమ్మరు. అందుకని అందరికన్నా ముందు యేసు ప్రభు వారు మరణించి ఆయన లేచాడు. ఆయన నమ్మిన వారిని అందరినీ ఆయన పరలోకానికి తీసుకెళ్ళడానికి మళ్ళా లేపుతాడు. బైబిల్ చెప్తుంది,
యేసు ప్రభువు తిరిగి లేచిన తర్వాత అనేక మంది లేచారంట. అనేక చర్చీలు సమాధులలో ఉన్నవారు అందరూ లేపబడ్డారంట. కాబట్టి యేసుక్రీస్తు వారి పునరుద్ధానం మన పునరుద్ధానానికి ఒక హామీ. చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55, 56, 57. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపమునకున్న బలము. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణం ఓడిపోయింది యేసు ప్రభు చేతిలో. ఎందుకు అంటే ఆయన దేవుడు. ఆయన మరణాన్ని సృష్టించాడు, జీవాన్ని కూడా సృష్టించాడు. అవ్వాదంతో చెప్పాడు, మీరు ఈ పండు తిను దినమున నిశ్చయముగా సచ్చెదరు. మరి మానవుని చేతిలో ఒక చేతిలో మరణం ఉంది, ఒక చేతిలో జీవం ఉన్నది. నీకేది కావాలనో కోరుకో. పాపములో జీవిస్తే మరణం, ఆ మరణం నుండి కూడా లేస్తావు, అయితే తీర్పుకి వెళ్తావు. పాపము వలన వచ్చు జీతము మరణము అనుభవిస్తావు. అయితే యేసు ప్రభువునందు విశ్వాసము నిత్య జీవము. యేసు ప్రభువునందు విశ్వాసం ఏంటి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన ఇక మీదట పసిపిల్లలమయ్యుండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారై ఉండక. ఏమండి చూడండి, దేవుడు ఎంత స్పష్టముగా మాట్లాడుతున్నాడు. అందువలన మనమిక మీదట పసిపిల్లలమయ్యుండి. పసిపిల్లలు ఏం చేస్తారు? మరి ఆడదాకా పోయేద్దారని ఎవరన్నా బట్టకు పోయి చాక్లెట్ కనిస్తే వాళ్ళతో కూడా పోతారు కదా. అంటే మనం అట్లా ఉండకుండా ఎట్లా పసిపిల్లలమైపోయినాం? నేను అటు పోయిన తర్వాత ఇంకొకరు వచ్చి ఏంది ఆయన బోధించేది, ఏందని చెప్పేది, ఎప్పుడు పాపం అని చెప్తారు, ఎప్పుడు అదేదో చెప్తా ఉంటారు. మనం ఇంకెప్పుడు ఆశీర్వదించబడి అనే ఏమండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు. ఉపదేశాలు ఎట్లున్నాయి? ఇప్పుడు గాలికి కొట్టుకుని పోయాయి. బతుకు తెరువు కోసం వచ్చారు ఇప్పుడు బోధకులు. ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్పి మనుషులను మబ్బు పెట్టి బ్రతకడానికి మార్గమైన మాయోపాయములు అంటే అయ్యే మాయోపాయం. అయితే మనకు అయ్యే ఇష్టం కదా, అయ్యే ఇష్టం. కొంతకాలం చూస్తాం, అంతా చూసే లోపల అయిపోయి ఉంటుంది, సీన్ ముంచేసే పోయి ఉంటుంది. ఆ బోధ ప్రజలకు అనుకూలంగా ఉంది. ఆ బోధ ప్రజలకి ఎట్టుంది? అనుకూలం. వాళ్ళు ప్రతి గ్రామానికి, ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్ళేది దుర్బోధ బోధిస్తున్నారు. అంటే వాళ్ళు సైతాను అనుచరులు. ఎవరోళ్ళు? సైతాను అనుచరులు. సాతాను వాళ్ళకి అన్ని మేళ్ళు చేసి పంపిస్తుంది. అడొక సంఘం ఉంది, మాయోపాయముల
అలల చేత అట్టు ఎగరగొట్టుకొనబడిన వారై ఉండక, అలల చేత కొట్టుకొని పోయిన వారుగా ఉండక, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఎట్లుండాలంట క్రైస్తవుడు? అమ్మా, ప్రేమ కలిగి. ప్రేమ సంఘంలో ఒకరికొకరు ఏం కలిగి ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలి. దుఃఖపడే వారితో దుఃఖపడాలి, నవ్వేవారితో నవ్వాలి, ఏడ్చేవాడితో ఏడవాలి, కష్టపడేవాడికి సహాయం చేయాలి. వాడికి కష్టాలు వస్తే ఎన్ని పాపాలు చేసిండో వాడికి కష్టాలు వచ్చినాయి అంటాం మనం. సహాయం చేసేది పక్కకు బానిచ్చి అది పక్కన పెట్టి ఏం చేస్తాం మనం? ఎన్ని పాపాలు చేశాడు, అంత దుర్మార్గుడా యేసు ప్రభు. ఏమండి, చిన్న తప్పు చేస్తానే వెంటనే శిక్షిస్తాడా? వెంటనే శిక్షిస్తాడు. కాబట్టి ప్రజలు ప్రేమ లేని వారై, రెండోది సత్యము చెప్పుచు. ఏం చెప్పాలి క్రైస్తవులు? ఆ పదానికి అర్థమే తెలియదు మనకి. ఏ పదానికి? సత్యం అనే పదానికి. నోరు తెరిస్తే ఎన్ని అబద్ధాలు. ప్రతి చిన్నదానికి ఒకవేళ ప్రాణం పోయేటట్టుంటే తప్పించుకోవడానికి ఏదో ఒక చిన్న తప్పు చెప్పొచ్చాము. కానీ మూడోది క్రీస్తు వలె ఉండుటకు. క్రీస్తు ఎలా ఉన్నాడంట? పరిశుద్ధుడై ఉన్నాడు. పరిశుద్ధమైన జీవితం జీవించాలి. ఎవరున్నారు ఈ రోజుల్లో క్రైస్తవులు? ఉన్నారా? బాగా దండిగా కానీ ఇస్తే, దేవుడు ఎంత గొప్పోడమ్మా, దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఏమి ఇకపోతే వాడికి రక్షణ లేదు, వాడు దేవుడు నమ్మలేదు. అదే ప్రేమ. కాబట్టి యేసు ప్రభు వారు తిరిగి లేచుట వలన మనం సత్యము చెప్పాలి. కాబట్టి యేసు ప్రభు పునరుద్ధానం యొక్క విశేషం. రెండోది యేసు ప్రభు పునరుద్ధానుడైన ప్రాముఖ్యత. ఎందుకు యేసు ప్రభు తిరిగి లేచాడు? అంత ప్రాముఖ్యం ఏంటి అంటే, చూడండి, 1 కొరింథీ పత్రిక 15:12 నుండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెబుతున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గురించి మేము సాక్ష్యము ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనకు లేపబడలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యముగా అగపడుచున్నాం. పౌలు వాళ్ళు అంటున్నారు, పౌలు శీలలు అంటున్నారు, యేసు ప్రభు మృతులలో నుండి లేపబడకపోతే మేం చెప్పే సువార్త వ్యర్థము, ఈ భక్తి వ్యర్థము. అంతే కదా. క్రైస్తవుల నిరీక్షణ ఏంది? ఎందుకు దేవుడిని నమ్మాలా? దేవుడిని ఎందుకు నమ్మాలి చెప్పండి అమ్మా? పాపము నుండి విడిపింపబడడానికి దేవుని నమ్మాలి. కాబట్టి ఆయన పాపము నుండి విడిపింపబడాడు కదా దేవుడు. కాబట్టి ఆయన నమ్మిన వారందరూ పాపము నుండి విడిపింపబడతారు. అది క్రైస్తవ నిరీక్షణ. ఎవరైతే పాపము నుండి విడిపింపబడతారో వారు పరలోక పౌరులు అవుతారు. వాళ్ళు ఏమవుతారు? పరలోక పౌరులు అవుతారు.
నరకం ఉందని, పరలోకం ఉందని మనం అనుకుంటాంగా. కాబట్టి పాపము నుండి విడిపింపబడితే పరలోక పౌరులం అవుతాం. ఒకవేళ యేసు ప్రభు సమాధిలో నుండి తిరిగి లేవకపోతే మన నిరీక్షణ ఏమైపోద్ది? వేస్ట్ అయిపోద్ది, వ్యర్థమైపోద్ది. అయితే మన నిరీక్షణ వ్యర్థము కాదు అని గుర్తెరిగినాము. ఏమండి? 58వ వచనం అంటాడు, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి సిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ప్రభు కార్యాభివృద్ధిలో ఎట్లుండాలంట? ఆసక్తి అంటే అమ్మా, ఆసక్తి అంటే ఎదురు చూడడం. ఇంకా ఆసక్తి అంటే అదే ఆసక్తి. ఆశ ఎప్పుడు ఆశ పుట్ల మీకు? ఒకటి ఆసక్తి కలిగి ఉండాలా ఇప్పుడే భూమి మీద. ఏం ఆసక్తి? దేవుని గురించి ఆసక్తి. అరే 7:30కి రమ్మన్నాడు, మనం 7కే పోయి కూర్చుందాం, అది ఆసక్తి. తిరణాల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటే ఎప్పుడు పోతాం? ముందే గోతాము, సాప గేప అని తీసుకొని ఎందుకు? కానివ్వండి మీ కానివ్వండి మరి అయిపోతుందంట. అడగపోతే ఏం కాదు, ఇంకా ప్రారంభం కూడా కాదు. అది వీళ్ళు ఎంతమంది పోయి కూకుంటారు? అది ఆసక్తి. సీరియల్ స్టార్ట్ కాగతాలకి అందరూ ఏం చేస్తారు? పనులన్నీ ముందుగానే పూర్తి చేసుకొని రెడీ అయి ఉంటారు. ఎందుకు? అది ఆసక్తి. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీ ప్రయాస క్రీస్తునందు వ్యర్థము కాదు. కాబట్టి మీరు స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. ఆసక్తి కలిగి 3 కిలోమీటర్లు నడిచిపోయేది నేను చర్చి డిగ్రీ చదివేటప్పుడు. 2 కిలోమీటర్లు సైకిల్ కూడా చేస్తా ఉన్నాను. దేవుని మీద ఆశ ఉంటే తొందరగా పరిగిస్తాం. దేవుని మీద ఆశ లేకపోతే పోదంలే. కాబట్టి మన ప్రయాస వ్యర్థము కాదు అని ఎరగాల ముందు. కాబట్టి యేసు ప్రభు యొక్క పునరుద్ధానములోని ప్రాముఖ్యత ఏమండి? క్రీస్తు లేపబడకపోతే మన ఆసక్తి వ్యర్థమైపోద్ది. పౌలు అంటున్నాడు, మీ ప్రయాస క్రీస్తునందు వ్యర్థము కాదు, అది గుర్తించుకొని దేవుని పనులలో ఆసక్తి కలిగి ఉండండి. ఒకవేళ మనం అలా లేకపోతే, క్రీస్తు లేపబడకపోతే మన సువార్త వ్యర్థమే కదా. సువార్త చేసి ఏం లాభం? అపోస్తులు అబద్ధపు సాక్షులు అయిపోతారు. అపోస్తులు చెప్పినవన్నీ ఉత్తయి అయిపోతాయి. మన విశ్వాసము వ్యర్థమైపోద్ది. బ్రతికి ఉన్న వాళ్ళకన్నా మనము దౌర్భాగ్యులం అవుతాము. బ్రతికి ఉన్నవారి కన్నా మనం ఏమైపోతాం? దౌర్భాగ్యులం. పౌలు అంటున్నాడు, మీ ప్రయాస క్రీస్తునందు వ్యర్థము కాదు అని ఎరిగి ప్రభు కార్యములందు ఆసక్తి కలిగి ఉండండి. మూడవది, ఒక విశ్వాసికి పునరుద్ధానం వలన ఏమి దొరికింది, ఏమి లాభం? ఏమండి? యేసు ప్రభు సమాధిలో నుండి తిరిగి లేస్తే ఒక మానవునికి ఏమి లాభం చూద్దాం. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై. ఏమండి? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.
మనం ఏం కావాలంట? నీతిమంతులం కావాలి. నీతిమంతులు అంటే, నీతి అంటే ఏంది? దేవుని యందు విశ్వాసం ఉంచటమే నీతి. చాలా ఉన్నాయి నీతిమంతుల యొక్క లక్షణాలు. ప్రేమ, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండడమే నీతి. దేవుని యందు విశ్వాసం ఉంచడమే నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడాను. నీతిమంతుడు దేవుణ్ణి ప్రేమిస్తాడు. నీతిమంతుడు దేవుని పని కొరకు ఖర్చు పెడతాడు. దేవుని పని కొరకు ఏం చేస్తాడు? ఖర్చు పెడతాడు. నీతిమంతుడు ప్రతి ఒక్కరిని తన సొంత మాదిరిగా ప్రేమిస్తారు. నీతిమంతుడు ఒక క్రమశిక్షణ కలిగి ఉంటాడు. ఎప్పుడు పండుకుంటాడో, ఎప్పుడు లేస్తాడో ఒక క్రమశిక్షణ. ఎప్పుడంటే అప్పుడు పండుకొని, ఎప్పుడంటే లేచి, ఎప్పుడంటే అప్పుడు తిని, అది నీతిమంతుని యొక్క లక్షణాలు కాదు. కాబట్టి యేసు ప్రభు మరణము నుండి తిరిగి లేచుట వలన మనం ఏమైనాము? నీతిమంతులమైనాము. 9-10 వచనాలు, రోమాపత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఏమండి? ఆయన రక్తం వలన ఇప్పుడు ఏమైనాం? నీతిమంతులముగా, ఉచితముగా నీతిమంతులమైపోయి. ఉచితముగా ఏమైనా నీతిమంతులమైపోయి. నీతిమంతులం కావాలంటే ఎంతో ప్రయాసపడాలా. అన్నదానం చేయాలా, వస్త్రదానం చేయాలా, సలివేంద్రలు పెట్టాలా కదా, మన పేరు వేసుకోవాలి అక్కడ. ఫలానా ఆయన ఎంత త్యాగం అయ్యా, అన్నదానం చేస్తాడు, ఎంతో ప్రయాసపడు. అయితే యేసు ప్రభు తిరిగి లేచుట వలన మనం ఉచితముగా నీతిమంతులమైపోయినాము. కాబట్టి 3 విషయాలు. మొదటి దాంట్లో యేసు ప్రభు పునరుద్ధానము ఒక సాదృశ్యము. రెండవది యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ప్రాముఖ్యత. మూడవది యేసు ప్రభు పునరుద్ధానం వలన మనకు కలిగిన. కాబట్టి మనం ఈ మాటలు ధ్యానించినప్పుడు దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. ప్రభువా, నువ్వు పునరుద్ధానుడివై నా జీవితంలో ఇన్ని మేలు చేశావు, అందుకై నీకు వందనాలు అని ఆరాధించు. ఎన్ని మేలు చేశాడు? నంబర్ 1 అర్థం కదా, ఏం చేశాడు? యేసు ప్రభు లేచుట వలన, ప్రథమ ఫలముగా లేచుట వలన మనమందరము కూడా మరణము నుండి లేస్తాము. రెండవది, యేసు ప్రభు పునరుద్ధానుడైనందున మన విశ్వాసము, మన నిరీక్షణ వ్యర్థము కాదు. మూడవది, యేసు ప్రభు పునరుద్ధానుడైనందున మనం ఉచితముగా చెప్పగలవా? ఇది నీవు లేచి నన్ను నీతిమంతుడుగా చేశావయ్యా, నీకు వందనాలు అనగలవా? ఎందుకు అనలేం? మనం నీతిమంతులం అయితే అనగలం, అవ్వకపోతే ఇప్పుడు మోకరించి దేవుణ్ణి ఆరాధిస్తాం.